ఏదైతే దుర్మార్గమైన పదాలు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిండో అది చెప్పింది ఇంతసేపు. ఆ దుర్మార్గమైన పదాలకెళ్ళి ఆనిముత్యాలు తేలాడి కొందరు సన్నాసి నా కొడుకులు ఆనిముత్యాలు రాసిరు. ఒకసారి ఈ ఆనిముత్యాలు ఒకసారి చదివిన తర్వాత ఏం మాట్లాడినా చూద్దాం. ఇప్పుడు రేవంత్ వెలుగు, రేవంత్ నాడు, రేవంత్ జ్యోతి ఈ మూడు చదువుతూ ఒకటేసారి సేమ్ వార్త సేమ్ ఎట్టేటుండో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బానిసత్వం, ఓటు మీది, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, సిగ్గు తప్పిన లజ్జలేని స్టేట్మెంట్ ఇది. ఓటు మీది, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాది. ఏం బీకిర్రా 700 రోజులు దాటింది. అమ్మ కంట అన్నం పెట్టరా నాయన అంటే లేదు లేదు నీ సినిమాకు డైమండ్ వేపిస్తా అంటాడు. బంగారం అయిపోయింది. ఇప్పుడు బంగారం స్టేట్మెంట్ వచ్చిపోయింది. ఎప్పుడు పాతజోలి డైరెక్ట్ డైమండ్ వజ్రాలు, కోహినూరు వజ్రంతో చేపిస్తా అంటాడు సినిమాకు బంగారు గాజులు. సిగ్గుంటే అనరుగా అభివృద్ధి అట ఎడవనేది అభివృద్ధి. నన్ను కోసుకదిన్నా లేవు పైసలు నా కాడ. అభివృద్ధి అదే రాష్ట్రం అభివృద్ధి అయితే రైజ్ అవుతుంది. ఇంకా వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్, 100 ఏళ్లకు సరిపడా నాశనం చేసి కూర్చుంటా. ఇంకోసారి నేనే గెలుస్తా అంటాడు. ఇక మగోడు ఈసారి గెలిచి పొడుతానని ఇంకో టర్మ్ నేనే గెలుస్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచిండు, కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, నేను 2 సార్లు విక్తా అంటుండు. అమ్మో నాయనో అన్నగారు బాబా నీ పరిపాలన చూసి 2 సార్లు కాదు 200 సార్లు గెలిపించాలంటారు జూబ్లీస్ల జనాలు. 200 సార్లు. మన నోరుకు మొక్కాలి కదా. మన నోరుకి అడ్డు అదుపు ఉండదు, నాలుకకు నరం లేదు. ఆ నరం లేని నాలుక మనది 600 వంకలు తిరుగుతుంది. అబ్బా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కరెక్టే. చిన్న అభివృద్ధి అక్కడ ఇల్లు కూడా పెట్టింది. కొండాపూర్లా, గాజుల రామారంలా పేదోళ్ళు ఇల్లు కూడా పెట్టే చరిత్ర చెరిగిపోదు. అది అస్సలు జరిగిపోదు. అక్కడ ఉన్నాడుగా షేర్లింగంపల్లి అరికపూడి గాని, వానికి మాత్రం బుల్షీట్లు వేసిర్రు. కొడుక్కో అభివృద్ధి అస్సలు చెరిపేయలేం. మనం చెరిపేస్తామా? ఫుల్ అభివృద్ధి చేసే, రోడ్లు వేసే, కరెంట్ ఇచ్చే. సెంటిమెంటా డెవలప్మెంటా? మళ్ళీ కదే లద్దలేని ముచ్చట. సెంటిమెంట్ అంట. ఏమి సెంటిమెంటు అంటారు నాకు రేవంత్ అన్న. జరా మా కేటీఆర్ చెప్పించినావు, జర మునగా లెక్క మాట్లాడితే సౌటల్ లెక్క మాట్లాడద్దు. ముచ్చట చెప్తే నువ్వు చెప్పే ముచ్చట సౌటల్ లెక్కనే ఉంది. ఏం డెవలప్మెంట్ అనే డైలాగు, డెవలప్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఇక అట్నా పోనీ ఊరికి అంత రచ్చింది. కానీ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్ రాసి అట్నంకో నాకు ఇంగ్లీష్ వస్తారా మహేష్, డెవలప్మెంట్ అని రాసి అని చెప్పు. డెవలప్మెంట్ స్పెల్లింగ్ రాను డెవలప్మెంట్ చేసినట్టు నేను ఏం నమ్మాలి, ఎట్ట నమ్మి చావాలి? ప్రజలు నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉండాలి కదనే. ఇంకా అదట. ఇంకేది జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి, బాగా ఆలోచిస్తారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళిద్దరు అడ్డు పుల్లలు వేస్తున్నట. అడ్డు పుల్లలు లేస్తుంది. నువ్వు రోడ్డు వేస్తుంటే అడ్డొస్తుండ్రు, నువ్వు నీళ్ళు ఇస్తుంటే అడ్డొస్తుర్రు, కరెంట్ ఇస్తుంటే అడ్డొస్తురు, అడ్డంబంతురు. నువ్వు వేస్తుంటే నేను లేవనెత్తలేరు మొత్తమే అడ్డంబంతారు నీకు. నువ్వు పొడుతాను, కట్టలు కడతాను, పందిరి వేసినావని నీకు అడ్డంబంతురు. నువ్వు చేసే అభివృద్ధి చూడలేక. హైదరాబాద్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి పని కట్టుకొని ఆపుతున్నాడు. రాష్ట్రం మొత్తం చెప్తున్నా ముచ్చట. లోపల అంతా మీరు రాజగోపాల్ చెప్తాడు డెవలప్మెంట్ గురించి, మీరు రాజగోపాల్ చెప్తాడు. నేను చెప్పే ఉద్యోగంగా మీ వాడే కదా, మీ ఎమ్మెల్యేనే కదా. జూబ్లీస్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. అందుకే మోదీ షా ప్రచారానికి రాలే. చెల్లెను మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు ఏ న్యాయం చేస్తాడు? తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్. మీది రేవంత్ అన్న నాకు కాకరి చుమ్ము వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కాకరి చుమ్ము వస్తుంది. ఇప్పుడు నువ్వు పెడితే కేసు పెట్టుకోవచ్చు, అయ్యేది ఏం లేదు. కానీ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కూడా, తెలంగాణ అనే పదం ఎత్తే అర్హత కూడా నీకు లేదు. దయచేసి నువ్వు అన్నవే కావచ్చు, నాకు పెద్ద అన్నవు, కానీ నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే మాత్రం రక్తం మరిగిపోతుంది నాకు. పచ్చ రంగులో వండుకున్న పచ్చ కుక్కలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడద్దు దయచేసి. అది ఎవరైనా సరే, నువ్వైనా సరే, ఇంకోడైనా సరే. తెలంగాణ బిడ్డలు చేస్తా ఉంటే ఈ సన్నాసి గన్లు పట్టుకొని తిరిగి అలా దొంగేడుపులు ఎత్తాను. ఆడేడుపులు దీనికంటే
ఓట్ల కోసం ఆడేడు పెడతాడు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ శల్యం అంటాడు. నువ్వెంత నీచుడు అనేది ఇంకో గీ వార్త చెప్తుంది. ఏదా నువ్వెంత నీచుడు అంటాడు గీ వార్త చాలు. నువ్వెంత దరిద్రుడో చెప్తానికి. నాకు చెప్పకు రేవంత్ అన్న ప్లీజ్. నువ్వు పెట్టుకో కేసు. నాకు మన్ను కూడా పోతాం. తెలంగాణ బిడ్డలు మస్తుగా వేయరు, కానీ తెలంగాణ ద్రోహిగా ఉండి చంద్రబాబు నాయుడు జోకే నువ్వు ఈ రోజు కూడా ఖమ్మంలో ఓట్ల కోసం మాట్లాడే దరిద్రమైన మాటలు నేను వింటా ఉన్నా. నువ్వు నేను మంచోని, నాంత మంచోని లేడు అని స్టేట్మెంట్ ఇయ్యకు దయచేసి, విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు మానుకుంటే బాగుంటుంది. ఇంకో ఇది నేను ఆంబోతు మాట్లాడిన మాటలు ఏంటి అనమాట. ఇప్పుడు ఇదే మాటలు ఒక్కొక్క పేపరు ఎటట రాసిరు. కేసీఆర్ కు గతమే భవిష్యత్తు లేదట, పొడుతారు మనం ఇప్పుడు ఎక్కడన్నా సరే ఈ పేపర్లల్లా ఈ ముచ్చట రాసిరా మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఇంతసేపు చదివిన చీరలు, కేసీఆర్ పథకాలు, పైసలు ఇది చెప్పిర్రు. ఇదే మీటింగ్, ఇదే బట్టలు, ఇదే అంగి, ఇదే లాగు, ఇదే కథ, అదే అంగి, అదే లాగు, అదే కథ ఇది ఉంది. ఇది వచ్చినాయి ఆ ముచ్చట్లు. సేమ్ ప్రెస్ మీటు, సేమ్ మీటింగు, సేమ్ లైవ్ లెంత్, కానీ ఆ వాక్యాలు రాలే. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గతమే అంటాడు, కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు ఇచ్చిన అంటుండు. కేసీఆర్ లంగపల్లి చేశాడు, కేసీఆర్ ఇచ్చిన నువ్వెందుకు ఇచ్చినావు? నువ్వు మంచిది చేయాలి కదా, నువ్వు మంచోడవు కదా, పత్తితూ కదా, మళ్ళీ నువ్వు కేసీఆర్ వంచినట్టు వంచుతావు, నువ్వు వేరే వంచాలి కదా. నేను అది దానికి సమాధానం చెప్పాడు. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేసినట్ట, గన్ను పట్టుకొని స్కార్పియో కార్లు, నల్ల కార్లు అలా వస్తున్నాయి వీడియోలు. కేసీఆర్ స్థాయికి కాలి గోటి కింద కూడా రావు తెలంగాణ ఉద్యమం గురించి మాడితే. కేసీఆర్ కాలి గోటి కొన మునకు కూడా మనకి రావు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాడితే. రేవంత్ అన్న ఇది దీని అవధానం చెప్తాడు అంటే నువ్వే చెప్పినావు కదా. ఒకవేళ కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ ఉద్యమాన్ని ఎవడన్నా కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని అవమానిస్తే వాడు నీచుడు, నికృష్టుడు, వానికి సోయి లేదు తెలంగాణ మీద. నేను టీడీపీలో ఉండొచ్చు, కానీ తెలంగాణ విషయంలో కేసీఆర్ అవమానిస్తే నేను మూర్ఖునైతా, అవగాహన లేనోడైతా, రాజకీయంగా ప్రత్యర్థి అయినా సరే నిజం మాట్లాడాలని చెప్పేసి ఇదే సన్నాసి చెప్పిండు కేసీఆర్ వీరుడు సూర్యుడని. ఇలా ఇదే సన్నాసి అంటాడు కేసీఆర్ ఆత్మనే చంపినని. అయ్యో, అప్పట్లో రేమో ఇప్పుడు రామయ్య, ఇప్పుడు మంచోడు అయింది అనమాట. ఇంకా 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి 10 ఏళ్ళలో ఎందుకు భర్తీ చేయలే? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు, ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇది లజ్జ ఉన్న జోలేనా, లజ్జ లేని జోలేనా చెప్పు. ఒక్కటి దాంట్లో అన్ని రావు, ఒక్కొక్కరు రాసుకురు. ఈయననేమో కాంట్రాక్టర్ గురించి, ఇంకో దాని గురించి ఆయన కూడా చెప్తా. సో ఇప్పుడు ఈయన 1,86,000 కోట్లు అంటుంది. కేసీఆర్ 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టిన ఒక్కటే ఉంది కదా ఎవిడెన్స్. ఒక్కటే ఎవిడెన్స్, కేసీఆర్ నీళ్ళు లేదా కాళేశ్వరంకి వెళ్ళి 1,86,000 60% అయిపోయింది అన్నే. మా దగ్గరకు వస్తే చెల్లగూడెం ప్రాజెక్టు చూపిస్తుందా, లక్ష్మీనాపురం ప్రాజెక్టు చూపిస్తుందా? వర్కులు జరుగుతున్నాయి. అంటే మనం ఏం చేసినాం మరి? కేసీఆర్ 3 ఏళ్ళ కాళేశ్వరం కట్టినాం, మూడు పిల్లర్లనే వేసినాం. మన దగ్గర దమ్ము లేదు, మన మాటలు ఒకటే ఉన్నాయి. నోరు పట్టుకొని నోరప్పలం లెక్క వాగాలకు అంతే. మీట్ ది ప్రెస్ అంటే సిగ్గు ది ప్రెస్ జోలి. కానీ ఇది ఒకటి చూడ, 8.11 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించాడు. ఇది ఈ రాష్ట్ర ప్రజల ముందు చర్చ పెడదామంటే రాడు. 8.11 లక్షల కోట్లు అంటే నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ చేసిన అప్పు కాగిచ్చిన రిపోర్టు ప్రకారం 2,80,000 కోట్లు. అంటే పైన మొత్తం అన్న తెచ్చిండు, అంత కేసీఆర్ కేస్తున్నా మరి చెప్ప అట్లనే. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తే ఇప్పుడు మనకు చూపిస్తా ఓటేస్తారా? మనం ఎంత వీక్ తెచ్చినాం? కేసీఆర్ 10 సంవత్సరాలు తెచ్చిన అప్పు కంటే మనం 2 సంవత్సరాల అప్పు ఎక్కువ తెచ్చినాం. 280 దాటింది ఇప్పుడు, ఆల్రెడీ ఆల్మోస్ట్ దాటినట్టే. ఇప్పుడు మనం సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీకి దగ్గర ఉన్నాయి. మనం ట్రిపుల్ సెంచరీ దగ్గర ఉండి రూపాయి పని చేయలే. మళ్ళా ఒక మెడికల్ కాలేజ్ కట్టలే, ఒక హాస్పిటల్ కట్టలే, ఒక స్కూల్ కట్టలే, ఒక కాలేజీ కట్టలే, ఒక డెవలప్మెంట్ చేయలే, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలే, ఒక నీళ్ళు ఇయ్యలే, ఒక రోడ్డు వేయలే, ఒక పథకం ఇయ్యలే, ఏం చేయలే. కానీ పైసలు అయిపోయినాయి. కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు తెచ్చేయండి. ఏం బీకినావు మరి నువ్వేం బీకినావని? నువ్వేమన్నా వీక్తా కదా అవతల గురించి మాట్లాడేది.
ఇది ఈయన రాసిండు. ఇప్పుడు ఈయన అప్పుల గురించి రాసిండు, ప్రాజెక్టుల గురించి రాసిండు. ఈలో ఉన్నాడు దరిద్రుడు, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ వీడు. కేసీఆర్ ఓట్లు అడగలేదేమంట. అంటే నియాజం సన్నాసి ఉన్నప్పుడు కేసీఆర్ రాకపోయినా గెలుస్తారని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అనుకురు కదా, ఫస్ట్ టఫ్ అనుకురు. వాస్తవానికి ఈ నూరప్పల మాటలు మాట్లాడతాను, ఈ మాటలకే ఎత్తారా మనకు. అన్ని పుణ్యకోర మాటలే, ఒక్కటన్నా తెలియకాల జోలు చెప్పవైతే అన్ని పుణ్యకోర మాటలు మాట్లాడితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం గెలుస్తాన్నారా భయ్, మనం కళ్ళు మూసుకొని గెలుస్తాం అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు రాలే ప్రచారానికి. జూబ్లీస్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? దీన్ని బట్టి కేటీఆర్ హరీష్ పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రుల దుర్మార్గాల్ని భరిస్తున్నారు, పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారట. ఇంకా చూసిన ఈ మొగోడు కొడుతాను పార్టీని, కాంగ్రెస్ ని. అస్సలు కుమిలిపోతలేరు కాంగ్రెస్ లా. ఢిల్లీలో వండుకున్న అస్సలు మొత్తుకుంటలేరు, దొంగతనం పిలిచి తిడతలేరు అసలు మనల్ని. ఎలగబెడుతామని మనం మంగళారతిలో అవుతున్నారు. ఢిల్లీకి పోతే మంగళహారతని వాళ్ళకవే రేవంత్ రెడ్డి వచ్చిండు అంటారు కదా ఢిల్లీలో. అజ్ఞా అంటారు ఆయన, నీకు నీ పరిపాలన చూసి ముర్తారు వాళ్ళు. పార్టీ కూలుతుందంట. బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది, మన వ్యాలిడిటీ రైజ్ అవుతుంది. మన వ్యాలిడిటీ 10 ఏళ్ళ 50 ఏళ్ళ. బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలు 2029 జూన్ లో వస్తాయట. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో. ఇలా రాలే డైలాగ్. అరే 2 నువ్వు వంచుకోరా, 2 నువ్వు వంచుకోరా, 2 నువ్వు వంచుకోరా. ఈ బాధిత కుక్కలకి చెర్రోళ్ళు వంచుతాడు రాతలు, ఒక్కొక్కరు కోడి. వాడేమో 10 ఏళ్ళ జోలు రాస్తాడు, వీడేమో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాస్తాడు. ఇంకా వీడేమో 2034 దాకా నేనే ముఖ్యమంత్రి. అందుకే ఒక్కొక్కటి చౌకటి వస్తాను నేను. బానిసత్వం కదా మరి అంతా. కాంగ్రెస్ అధికారులు ఉంటారంట. ఇంకా మీరు చెప్పున్న ఆయన ఇప్పుడు ఎవరైతే ఈ నాశనం కావాలా సాపిస్తురో మీరు అందరూ గమనించాలంటే మీరు తక్కువ సాపిస్తారట. మీరు అందరూ సాపిస్తుంటే రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం లెక్కుందట. అబ్బా ఆశీర్వాదం లెక్కుండి 2029 కాదు 34 దాకా కూడా నేనే ఉంటా. ఇంకో ఆశకు అద్దుండాలి రేవంత్ అన్న, ఇంకేదానికో సిగ్గుండాలంటారు. నీకు అది కూడా లేనట్టు కొడుతుంది. నీకు తెలుసు కదా నీ బతికేంది, నీ భవిష్యత్తు ఏంది, నీ పరిస్థితి ఏంది. రేపు జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా నువ్వు దిగిపోతావంట. అది గ్రౌండ్ రిపోర్టు, నీ పార్టీలో ఉన్న రిపోర్టు. నీ 2034 నేనే అనుకుంటా గెలుస్తా. ఎడమంటావు నువ్వు కూడా రాదు. ఫస్ట్ ఈ 3 ఏళ్ళు కొడితే నువ్వు ఆడికే మునగాడవు. ఇంకా 34 వరకు వేయండు. నీ లజ్జ తప్పిన జోళ్ళు. రానున్న 10 ఏళ్ళలో 100 ఏళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తాం. కేసీఆర్ వీటిని ఏ పథకాన్ని ఆపలే. ఇది జోలిరా. కేటీఆర్ తో చెడు సావాసాన్ని ఆపాలి. సెంటిమెంటా డెవలప్మెంటా? కాలేజీలు నిబంధనల ప్రకారం పోదామంటే మేము సిద్ధం. మీడిది ప్రెస్ ఇంకంతే, వీళ్ళు ఏం లేదు. ఇంతవరకు ఈయన రాసిండు, ఇంతవరకు ముచ్చటున్నది. ఇక దీనికి మీరు రెఫరెండం అంటారా, మీరు పరిపాలన అంటారా? అంటే జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు 2034 వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండని ఒప్పుకుంటూ అయితే ఓటేరిన ఆయన. ఇంకా ఆయన అంటాడు కదా 34 వరకు నేనేమంటా, ఇక నేనేమన్నా కానీ అంటాడు కదా. నిన్న మాట దాకా నేనే అన్నాడు, ఇప్పుడేం కాంగ్రెస్ అంటుండు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ ఒక ఆయన మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన గారి పేరు వచ్చేసి జూపాలి కృష్ణారావు గారు, ఆబ్కారీ శాఖ మంత్రి. ఆయన ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు గవర్నమెంట్ వస్తుందో రాదో మాకు తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా మేము అధికారం ఉండో మాకు తెలియదు. మేము ఎమ్మెల్యేకి వేస్తాం కదా మాకు. అందుకే నేను ఏ పథకాలు ఏ హామీలు ఇయ్యను అట్లాంటివి చెప్పిన మంత్రులు. అన్న 34 వరకు వేయండు. ఆయన నెక్స్ట్ టర్మ్ గెలవంటాడు. ఓ పని చేయ రేవంత్ అన్న, బతుకున్నంత వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పు. బతుకున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిని. 6 గ్యారంటీలు ఇచ్చినా, రుణమాఫీ చేసిన, రైతు బంధు ఇచ్చిన, మహిళలకు 10 ఇచ్చిన, ముసళ్ళకు 10 ఇచ్చిన, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన, పెళ్లి చేసుకుని తులం బంగారం ఇస్తానా, రంజాన్ తోఫా ఇస్తానా, క్రిస్మస్కి ఇంకేదో ఇస్తానని చెప్పి ఓట్లు అడుగుతారేమని చూసిన. ధైర్యం లేదు అవి చెప్తానికి. ఎందుకంటే అవన్నీ ఏది వీకర్ అని అన్నది తెలుసు కదా. సో ఆ ముచ్చట్లు చెప్పలే, వేరే డైలాగులు వాడతాడు. సో ఈ ముచ్చట్లు చెప్తే ఓటేరు జనాలు. దేకర్ కాబట్టి మరి రేవంత్ అన్న చెప్తలేడు. ఇక మీ ఇష్టం, నాకు సంబంధం లేదు.
ఇక ఇంకొకటి ఉన్నాడు దరిద్రుడు బాధ కూడా చెప్తా కానీ ఇది ఒక దొంగనా కొడుకున్నాడు తెలంగాణ ఆ దొంగనా కొడుకు రాసిందా రాయనట్టుంది రాయలే తర్వాత చూద్దాం ఇక ఇది నాయన మన నల్లమల్ల పులి పొడిచింది పీకింది నిన్నది మీతి ఫిస్ట్ అని పెట్టింది ఇదే ఇంకా దీన్ని నమ్మితే మీరు ఓటేసుకోండి నమ్మకపోతే కర్ర కాసి వాదం పెట్టి ఏదనేది మీరు డిసైడ్ కాకపోతే మన డిసైడ్ చేస్తారు మిమ్మల్ని ఏం టెన్షన్ లేదు దాంట్లో